రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఏం జరుగుతుందో మనలో ప్రతి ఒక్కరికి తెలియాలి. అది ఇప్పటి నుంచి కాదు, 2006 నుంచి జరుగుతూ వస్తుంది. రాజస్థాన్ లో పిప్లాంత్రి అనే గ్రామం ఉంది. ఒకప్పుడు ఇక్కడ చాలా కరువు ఉండేది. దీని కారణంగా అక్కడి వాతావరణం సాధారణం కంటే ఎక్కువగా వేడి ఉండేది. ఈ వేడి కారణంగా ఆ ఊరి పెద్ద అయినటువంటి శ్యామ్ సుందర్ గారి 18 ఏళ్ల కూతురు వడదెబ్బ కొట్టి డీహైడ్రేషన్ అయి చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ శ్యామ్ గారి ఫ్యామిలీని కంప్లీట్ గా కృంగదీసింది. ఆ బాధలోంచే ఒక కొత్త ఆచారానికి పునాది పడింది. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఎవరింట్లో అయినా ఆడపిల్ల పుడితే ఆ పాప పేరు మీద 111 మొక్కలు నాటడం స్టార్ట్ చేశారు. ఆ ఆడపిల్ల ఫ్యామిలీ వాళ్లతో ఆ అమ్మాయి ఎంత వరకు చదివితే అంతవరకు చదివిస్తామని చెప్పేసి అఫిడవిట్ రాయించుకుని సంతకం తీసుకోవడంతో పాటు పాప మీద 31,000 FD కూడా చేయించడం స్టార్ట్ చేశారు. దీని కారణంగా పిప్లాంత్రి ఊరి అమ్మాయిలు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ అండ్ ఇండిపెండెంట్ అయ్యారు. ఒకప్పుడు కరువుతో బీడుపడ్డ ఊర్లో ఈ రోజు ఇళ్ల కంటే చెట్లే ఎక్కువ కనిపిస్తాయి. ఈ ఆలోచన ఆచరణ కారణంగా శ్యామ్ సుందర్ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇదే ఆచారం మన రాష్ట్రాల్లో కూడా, మన దగ్గర కూడా ఆచరిస్తే ఎంత బాగుంటుంది కదా. ఎవరో ఎందుకు, మనమే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో షేర్ చేసి అందరినీ ఆలోచింపజేద్దాం. మూఢనమ్మకాలతో మగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ఆలోచనకి ఒక్క లైక్, ఒక్క కామెంట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు.